హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో 30,000 బడ్జెట్లో ఏ ఫోన్స్ కొనదగ్గ ఫోన్స్ ఉన్నాయి అంటే మనం పెట్టే ప్రైస్కి ఏవి కొంచెం మంచి స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తున్నాయి అన్నది మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఎక్కువ ఫోన్స్ గురించి అయితే డిస్కస్ చేయట్లేదు. అంటే కెమెరాస్ కోసం ఒకటి, అలాగే బ్యాటరీ కోసం ఒకటి, ఆల్రౌండర్ ఫోన్ ఒకటి, గేమింగ్ సెంట్రిక్గా 2 ఫోన్స్ అయితే పిక్ చేశాను. ఇప్పుడు మనం వాటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ బడ్జెట్ లో కెమెరా కోసం ఏ మొబైల్ కొనొచ్చు అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, కెమెరా కోసం ఈ బడ్జెట్ లో వివో T4 Pro ఫోన్ అయితే మంచిగా ఉంది. ఇది 8+128GB వేరియంట్ 28,000కి వస్తుంది. ఈ బడ్జెట్ లో 6.77 ఇంచెస్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానెల్, ఫ్రంట్ సైడ్ స్కాట్ జెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇందులో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది కూడా సోనీ IMX882 సెన్సార్. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఇందులో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే MIL 18H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో పాటుగా IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇక్కడ ఈ బడ్జెట్ లో కెమెరా కోసం అయితే ఈ మొబైల్ ని పిక్ చేసుకోవచ్చు. ఇందులో చాలా మంచిగా ఫొటోస్ అండ్ వీడియోగ్రాఫ్స్ వస్తాయి. మెయిన్ కెమెరా అండ్ టెలిఫోటో లెన్స్, ఫ్రంట్ కెమెరా చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తాయి. అందుకని కెమెరా మొబైల్ కోసం చూసేవాళ్ళు దీన్ని అయితే పిక్ చేసుకోవచ్చు. అలాగే ఈ బడ్జెట్ లో బ్యాటరీ కోసం రియల్మీ P4 పవర్ ఫోన్ ని సజెస్ట్ చేస్తాను. ఇది 8+128GB వేరియంట్ 28,000కు ఉంది. ఈ బడ్జెట్ లో ఇది 6.8 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 144Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. 10-bit ప్యానెల్, ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఇస్తున్నారు. దీంతో పాటుగా హైపర్ విజన్ AI చిప్ ని ఇస్తున్నారు. ఇది కొంచెం డిస్ప్లేలో ఎన్హాన్స్మెంట్ ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. గేమింగ్ లో కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది అన్నట్లు చెప్తున్నారు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. అలాగే 10,001 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 27 వాట్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ ఇందులో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. ఇది ఒక్కటైతే చూసుకోవాలి. అలాగే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. MIL 18H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో పాటుగా IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇప్పుడు మన ఇండియా మార్కెట్ లో ఇదే హైయెస్ట్ బ్యాటరీ ఆఫర్ చేస్తున్న ఫోన్ అని చెప్పుకోవచ్చు. మనం ఎంతలా వాడినా కూడా ఈ ఫోన్ అయితే ఛార్జింగ్ 1.5 డే అయితే పక్కాగా వస్తుంది. ఇది బ్యాటరీ కోసం అయితే దీన్ని పిక్ చేసుకోవచ్చు. అలాగే గేమింగ్ కోసం 2 మొబైల్స్ అయితే పిక్ చేశాను. ఒకటి పోకో X8 Pro, అలాగే ఇంకొకటి Oppo K13 Turbo. ఈ 2 ఫోన్స్ అయితే పిక్ చేశాను. ఇప్పుడు పోకో X8 Pro గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 8+128GB వేరియంట్ 33,000కి అయితే ఉంది. ఇది ఒకటైతే ప్రైస్ 33,000కి అయితే వెళ్ళిపోయింది. ఈ బడ్జెట్ లో ఇది 6.59 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఇది 12-bit ప్యానెల్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇందులో MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ ఇస్తున్నారు. అలాగే LPDDR5X RAM, UFS 4.1 కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. ఇందులో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ని కూడా ఇచ్చినట్లు చెప్తున్నారు. అదే విధంగా ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సార్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఇందులో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది.
ఈ బడ్జెట్ లో ఇది మంచిగా డిస్ప్లేని ఇస్తున్నారు. అదే విధంగా గేమ్స్ అయితే ఈ 8500 అల్ట్రా ప్రాసెసర్ మంచిగా హ్యాండిల్ చేస్తుంది. బ్యాటరీ కూడా బాగుంది, కానీ ఒక కెమెరా దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. మెయిన్ కెమెరా ఓకే, కానీ మిగిలిన కెమెరాస్ అయితే అంత బాగా పర్ఫార్మ్ చేయలేవు. ఇది ఒక్కటైతే గమనించుకోండి. అలాగే ఇప్పుడు ఇంకొక ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఓప్పో K13 టర్బో ఫోన్. ఇది 8 + 128GB వేరియంట్ 27,800 అయితే వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇది 6.8 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 10-బిట్ ప్యానల్. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఇస్తున్నారు. LPDDR5X RAM, UFS 3.1 కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది ఓమ్ని విజన్ సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. అలాగే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఎయిర్ బ్లాస్టర్, NFC రెండు ఉంటాయి. అలాగే ఇది IPX8 అండ్ IPX9 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తున్నాయి. డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఇవ్వడం లేదు, ఎందుకంటే దీంట్లో బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్లో ఒక ఫిజికల్ ఫ్యాన్ ఉంటుంది. అది కొద్దిగా గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ అంత హీట్ అవ్వకుండా చూసుకుంటుంది అన్నట్లు చెప్తున్నారు. ఇక్కడ ఈ పోకో X8 Pro తో కంపేర్ చేస్తే ఈ ఫోన్ డిస్ప్లేలో తక్కువ ఉంటుంది. అలాగే ప్రాసెసర్ దగ్గర కూడా కొద్దిగా డౌన్ ఉంటుంది. ఈ కెమెరాస్ దగ్గర కూడా డౌన్ ఉంటుంది, కానీ బ్యాటరీకి మాత్రం కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఇది ఒక్కటైతే చూసుకోవాలి. ఇది 30,000లో వస్తుంది కాబట్టి కొద్దిగా ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంది. ఇది ఒక్కటైతే గమనించుకోవాలి. ఇక్కడ గేమింగ్ కోసం 33,000 కనుక పెట్టగలం అని అనుకుంటే పోకో X8 Proకి వెళ్ళండి. కార్డ్ ఆఫర్తో కొద్దిగా 30,000 దగ్గర వస్తుంది. లేదు మేము 30,000లోనే చూస్తున్నాం అన్నట్లయితే ఈ ఓప్పో K13 టర్బోకి వెళ్ళండి. అలాగే ఇప్పుడు ఆల్రౌండర్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మోటో ఎడ్జ్ 60 Pro ఫోన్. ఇది 8 + 256GB వేరియంట్ 29,800 అయితే వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇది 6.7 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే HDR10+ సపోర్ట్ ఉంటుంది. 10-బిట్ ప్యానల్. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇది కూడా ఈ బడ్జెట్ రేంజ్ లో గేమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది. అలాగే LPDDR5X RAM, UFS 4.0కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ LYT 700C సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. అదే విధంగా ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఇందులో అన్ని కెమెరాస్ ను ఉపయోగించి 4Kలో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. MIL 18H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో పాటుగా IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇది ఈ బడ్జెట్ లో మంచి ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ ఫోన్లలో ఆ Vivo T4 Pro అలాగే ఈ మోటో ఎడ్జ్ 60 Pro రెండు ఆల్రౌండర్ ఫోన్లే. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. కెమెరా కోసం అయితే Vivo T4 Pro, అలాగే బ్యాటరీ కోసం అయితే Realme P4 పవర్, లేదంటే అమెజాన్ లో అదే ఫోన్ ని Realme Narzo పవర్ ఫోన్ గా తీసుకొస్తారు. అలాగే గేమింగ్ కోసం అయితే 33,000 కనుక పెట్టగలం అని అనుకుంటే పోకో X8 Pro, లేదు 30,000 బడ్జెట్ లోనే కావాలి అంటే ఓప్పో K13 టర్బో ఫోన్, అలాగే ఆల్రౌండర్ ఫోన్ మోటో ఎడ్జ్ 60 Pro. ఇవి అయితే కంప్లీట్ గా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.